ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే ఆధునికత, ఆధ్యాత్మికత ఉట్టిపడాలని, ఆధునీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైల్వే అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నూజాన్ పెదబాబులతో కలిసి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఆధునీకరణ పనుల గురించి అధికారులను, కాంట్రాక్టర్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని పలు మార్పులు, చేర్పులు ఎమ్మెల్యేతో చర్చించి వారికి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్ ముఖద్వారం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి అద్దం పట్టేలా ఉండాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 10 కాలాల పాటు మన్నాల్సిన పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. అధికారికంగా అనుమతి పొందిన నమూనా ప్రకారమే పనులు జరగాలని, నాసిరకంగా చేపడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే డివిజనల్ ఇంజనీర్ ఉపాధ్యాయ, స్టేషన్ మేనేజర్ ఎన్వి రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏలూరు ఒక ఎలివేషన్ ఫైనలైజ్ చేసేది జిఎం మీటింగ్ బెంగళూరులో ఫేస్బుక్ లో ఎట్లా మాకు సరే మీరు ఇదైనా ఫైనలైజ్ చేయండి. మాకు అపీరెన్స్ కావాలి. వస్తుందా? Centralized park, parking completely. This auto park people. So the exit is from here, no? No, this is not exit. Now what we want is, however we are doing it. Now if you do this whole modernization, it will be there for another 20 years to 25 years. So we don't want to miss that elevation look you want to do. So we want to get that elevation look which we want. That is there. Also what they are going to use. Everything that is finalized. My opinion, however you are building this with the brick. Why can't we do with the stone? We can do it with the stone, sir. But that Then is. it will look very authentic. Gopram in the stone as a permanent structure only. Okay, sure. So that it will look authenticated and it looks modern and it look permanent for long term. దర్శనానికి వచ్చినట్లు ఆ కల్చర్, ఆ వాతావరణం ఉండేట్లు స్టేషన్లో, గుడికి వాతావరణం ఉండేట్లు స్టేషన్లో, ప్లస్ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్ ఉండేట్లు, అంటే బుకింగ్ కౌంటర్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఒక మోడర్నైజేషన్ లాగా ఉండేట్లు పెట్టమని చెప్పాం. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ బాత్రూమ్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్లస్ ఎక్స్కలేటర్స్ కూడా ప్రతి ప్లాట్ఫామ్కి ఎక్స్కలేటర్స్ కూడా వస్తుంటాయి, క్లోజ్డ్ ఎస్కలేటర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఒక అది కొన్ని మార్పులు, చేర్పులు అన్నీ కూడా చెప్పాము వాళ్ళకి. ఆ చేర్పుల ప్రకారం చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ లాగా మన ఏలూరు రైల్వే స్టేషన్ అవుతుంది. ఆ రకంగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వచ్చే రోజుల్లో అదే రకంగా పనులు జరుగుతాయని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కూడా చాలా వరకు చేంజెస్ చేయాలి, ఇవి ఇట్లా కాదని ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కూడా చెప్పారు. అలాగే ఇవాళ చూస్తే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక అన్ని ఊర్లలో జరుగుతున్నా కూడా మనం మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక తిరుపతి
చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా కొంచెం ఆ కల్చర్ వచ్చేట్లు తయారు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. ఆ కాంట్రాక్టులకు సూచించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఇక్కడికి ఎవరైనా వస్తే కంపల్సరీ దానికి వెళ్తారు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ తిరుపతికి మేము వచ్చినట్టుగా ఫీలింగ్ అవుతారు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అన్న ఉద్దేశంతో మరి ఆ డిజైన్ని దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టులు కూడా అదే డిజైన్ చేసామని చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవరైనా రైల్వే స్టేషన్లోకి వచ్చారంటే ఒక గుడిలోకి వచ్చేటట్టుగా ఉండాలని ప్రజలందరూ కూడా, అలాగే హెడ్ క్వార్టర్లో ఉన్న రైల్వే స్టేషను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఏలూరు రాంతోటే మరి రైల్వేలు ఎక్కడం ప్రయాణికులు అనేక మంది చేస్తుంటారు. ఆ అనుభూతి కలవాలి, ద్వారకా తిరుమల వెళ్ళాము అనే అనుభూతి కలగాలనే ఉద్దేశంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారో అందులో భాగంగానే మరి ఈ ఆధునిక పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించదగ్గట్టుగా ఈ ఆధునీకరణ పనులు జరుగుతాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దాదాపుగా 21 కోట్ల రూపాయలు అమృత్ భారత్ పథకం ద్వారా మరి ఈ యొక్క ఆధునిక పనులని పర్యవేక్షించుకోవడం జరిగింది. ఇక్కడ మోడర్న్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు అలాగే ఎలివేషన్ కానివ్వండి, అలాగే టాయిలెట్స్ కానివ్వండి, మళ్ళీ షెడ్స్ కానివ్వండి, అలాగే బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఆధునీకరించేందుకు మరి ప్రణాళికతో ఒక చక్కటి ప్రణాళికతో మరి ఇంకా సూచనలు సలహాలు కూడా మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రయాణికులందరికీ కూడా మరి చక్కగా మంచి వాతావరణం కల్పించేందుకు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నగర ప్రజలందరి తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చరిత్రలో వడ్డే ఓబన్న జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నమస్కారాలండి. ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డేర వీరమరణం పొందడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి సేవలు గుర్తించుకుని స్వదేశీ వడ్డేర కమ్యూనిటీకి సంబంధించిన వారు నొమాడిక్ ట్రైబ్స్ అంటారు. వీరు ఏంటంటే 1807 నంద్యాల జిల్లా నంజమల మండలంలో నందం గ్రామంలో పుట్టిన తర్వాత ఏంటంటే అప్పుడున్న బ్రిటిష్ రూల్లో భాగంగా అప్పుడు కొత్త ఆపరేషన్ అది ఉండేది. ఆ దోపిడీ నిర్బంధాలకు వ్యతిరేకంగా వారు గ్రామ సంరక్షకుడు పని చేస్తూ ఈ బాల్యగాల సిస్టంలో ఈ ట్యాక్సెస్ వసూల్లో తిరిగి రెమ్యూనరేషన్ అది ఇవ్వకపోవటం వల్ల ఈ సప్రెషన్తో ఎప్పుడు ప్రతి చోట ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుండేది. ఇందులో భాగంగా వారు ఒక స్టాండ్ తీసుకుని చుట్టుప్రక్కల ఉన్న మిగతా ట్రైబల్స్ని అంటే బోయ, యానాది, చెంచు వంటి ట్రైబల్స్ని పోగు చేసుకుని ఒక ఆర్మీగా 9,000 మంది సైనికుల్ని ప్రిపేర్ చేసుకుని బ్రిటిష్ రూల్కి ఎగనెస్ట్గా ఫైట్ చేసి డిఫరెంట్ అంటే అప్పుడు ఏంటంటే గెరిల్లా టైప్ వార్స్ జరిగి ముఖ్యంగా నల్మల రేంజ్ ఆ ఏరియాలో ఏంటంటే బ్రిటిష్ రూల్ని ఫస్ట్ టైం ఎగనెస్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యమం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు కాబట్టి వారి స్ఫూర్తితో తర్వాత రోజుల్లో కూడా ఇవి జరిగినాయి. వెనుకబడి ఉండి కొంత ఎందుకనో లైవ్ లైట్లోకి రాకపోవడంతో గవర్నమెంట్ మళ్ళీ ఈ బహుజన కులాల వాళ్ళు, నొమాడిక్ ట్రైబ్స్ వీటికి కూడా మంచి గుర్తింపు లీడర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తింపు ఇచ్చి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పి
ఈవేళ మనకు ఆదేశాలు ఇవ్వడంతో మేడం గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సరే, కొల్లేరు ప్రజలకు అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, కొల్లేరు ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు కొల్లేరు సంఘ నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరును 3వ కాంటూరుకు కుదించే అంశంపై గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో కొల్లేరును 3వ కాంటూరుకు కుదించి కొల్లేరులోనే జీవనోపాధి కొనసాగిస్తున్న వేలాది కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, కొల్లేరు ప్రజలకు అన్ని విధాలా ఎటువంటి కష్టం రాకుండా తామండగా నిలుస్తామని దెందులూరు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు నంబూరు నాగరాజు, కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణ సహా పలువురు కొల్లేరు గ్రామ పెద్దలు, రూరల్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చర్చిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆదేశాల మేరకు ఏవైతే బిలో కాంటూర్ అని భావిస్తూ ఉన్నారో వాటికి గండులు పెట్టడం జరిగింది. దాని మీదే ప్రభుత్వం 3వ కాంటూర్ చేయాలి, 3వ కాంటూర్ చేస్తే ఇలాంటి సమస్యలన్నీ కూడా రాకుండా పోతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ కూటమి తెలుగుదేశం ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా కొల్లేరు ప్రజల యొక్క పక్షపాతిగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ సమస్య ఇచ్చినా మీ గ్రామాల్లో మీరే పరిష్కారం చేసుకోవాలి. మీ కట్టుబాట్ల ప్రకారం, మీ సాంప్రదాయాల ప్రకారం మీరే గ్రామాలను నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఈ యొక్క కూటమి ముసుగులో రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంలో జరిగేటువంటి ఉత్సవాల్లో ఇక్కడ కూడా మీరు మాట రానికుండా అటు నాకు కానీ ఇటు మీకు కానీ గ్రామాల యొక్క ప్రశాంతతని ఎక్కడా కూడా దెబ్బతినపోకుండా కూడా అన్ని గ్రామాల పెద్దలు కూడా బాధ్యత తీసుకుని ఈ యొక్క పండుగని నిర్వహించాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐ కళాశాలల గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ముగ్గుల పోటీలు, భోగి మంటలు, భోగి కుండలు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపుంజులతో విన్యాసాలు, విద్యార్థులతో కోలాటాల ప్రదర్శన, వివిధ రకాల సాంప్రదాయ పిండి వంటల ప్రదర్శన, చిన్నారులకు భోగిపళ్ళు మరియు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో విజేతలకు కళాశాలల సీఈఓ వి తులసిరాం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వి తులసిరాం మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం ప్రకారం పండగలంటే కొత్త బట్టలు, పిండి వంటలే కాకుండా సమాజం అవసరాలు తీర్చే విధంగా ఈ పండగలను మన పెద్దలు రూపొందించారని, ఈ పండగలు చేసుకోవడం ద్వారా అన్ని వస్తువులు, కొత్త బట్టలు వగైరా కొనుగోలు చేయడం ద్వారా సమాజానికి పరోక్షంగా ఉపయోగపడతారని మరియు ప్రకృతిని రక్షించే విధంగా ఈ పండుగలను రూపొందించారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అధ్యాపకేతర సిబ్బందికి, తల్లిదండ్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యాపకేతర సిబ్బందికి పలు రకాల పిండి వంటలతో సాంప్రదాయ భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ మరియు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగాధిపతులు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సంక్రాంతి శుభవేళ ఎన్ఆర్ఐ పేరుబందరు కూడా ఒక భాగం వేసుకోవాలి నిర్వహించాలి. ఇవాళ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఎన్ఆర్ఐ గ్రౌండ్స్లో జరుపు తలపెట్టిన మా యాజమాన్య సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఉరుకులు పరుకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కేవలం ఇవాళ మనం ఈ సాంప్రదాయ వేడుకలన్నీ మర్చిపోయి కేవలం ఉరుకులు పరుగులతోటి పరిగెత్తుతూ ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ పండుగలు అనేది భారతీయ సంస్కృతిలో ఈ పండుగలు అనేవి ఒక అందరికీ సహాయపడే విధంగా రూపొందించినవి. మనం ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కానీ లేకపోతే అన్ని రకాల పిండి వంటలు అన్ని రకాలు చేసినప్పుడు కానీ మనం పరోక్షంగా వేరే వాళ్ళకి సహాయపడుతూ మరి ఈ పండుగలు చేసుకోవడం ద్వారా అందరికీ కూడా మరి సహాయపడుతూ అదేవిధంగా ప్రకృతిని కాపాడుకుంటూ మనం ఈ పండుగలు రూపొందించారు. మరి ఈ పండుగల ద్వారా మనం విద్యార్థులకు కానీ లేకపోతే మానవాళికి ఇచ్చే సందేశం ఏంటంటే అందరికీ సహాయపడాలి, అదేవిధంగా ప్రకృతిని కాపాడాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో రూపొందించినటువంటి ఈ సంస్కృతిని మనం ప్రతి నిత్యము మనం కూడా రాబోయే తరాలకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుతూ ముందుకు వెళ్ళాలని మన అందరినీ కోరుతూ మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతరులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకటేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఎస్పీ దంపతులు ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ముక్కోటి సందర్భంగా శుక్రవారం రాత్రి వీరిద్దరూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్, ఆలయ ఈవో సతీష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. श्री वेंकटेश्वर स्वामी देवता प्रीत्यर्थम हिमटेर गोत्रोद्भवस्य प्रताप शिव किशोर नामधेयस्य धात्री नाम नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः पुष्पवे नमः नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति अग्निर्वसुचिर्भव आदित्याय विष्णुस्य नोभिः यजेम देवहितं यदायुः
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి నుండే వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగకు 3 రోజుల ముందే సెలవులు ఇవ్వడం, శని ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో సహా తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజా వద్ద కార్ల రద్దీ పెరిగింది. కోల్ ఇండియా మరియు రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 సంయుక్తంగా రోటరీ క్లబ్ ఏలూరు వారి ద్వారా 25 హై స్పీడ్ సూయింగ్ మిషన్స్ను ఏలూరులోని పేద మహిళలను ఎంచుకుని వారికి అందజేశారు. ముఖ్య అతిథి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ముఖ్య అతిథి ప్రోగ్రాం చైర్మన్ ఐపీడీజీ రావూరి సుబ్బారావు, కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, పూర్వ గవర్నర్ డాక్టర్ దామోదర్ రెడ్డి, లెమన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపలపాటి చక్రపాణి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ శారదారాణిల సమక్షంలో లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తొలుత యార్డుకి విచ్చేసిన ఎమ్మెల్యే మరియు ఎస్ఎంఆర్లకు నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు మరువలేనివని, విపత్కర పరిస్థితుల్లో వారు చేపట్టే కార్యక్రమాలు అమోఘమని అన్నారు. అలాగే మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి వారికి హై స్పీడ్ మిషన్ల పంపిణీ చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా మాజీ ప్రెసిడెంట్ నేలపాటి రోహిత్ ఆధ్వర్యంలో మంజూరైన కుట్టు మిషన్లు తన చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతృప్తికరంగా ఉందని, అలాగే రోటరీ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఎస్ఎంఆర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు నేలపాటి రోహిత్, జగదీశన్, డిఎస్ఎన్వి రామకృష్ణ, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ హేమంత్ కుమార్, భోగరాజు ప్రసాద్, ఎస్ఎస్ఆర్కే ప్రసాద్, టీఎస్పీ కృష్ణమోహన్, సుబ్బారావు, కనకరాజు, శ్రీనివాస్, త్రిమూర్తులు, నాగమణి, ప్రియ, రాధిక, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వారికి ఈరోజు ఇస్తున్నాము, అలానే శ్రీకాకుళంలో ఒక పార్టీ ఇస్తున్నాము మనము. సో మీ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, మరి ఎప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీ అందుకునేటట్టుగా మీకు కూడా స్పీడ్ మిషన్లు, ఎందుకంటే మామూలు కుట్టు మిషన్లు అయితే మీరు కూడా ఎందుకులే అని చెప్పి ఇప్పుడు 3000కి 4000కి కూడా వచ్చేస్తున్నాయి. అవి రిపేర్లు వచ్చినా కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉంది టెక్నాలజీ పెరిగిన తర్వాత. మరి దీనికి మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ అందరికీ కూడా స్వయం ఉపాధిగా చేయటానికి వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేసుకుని మరి ప్రతి జిల్లాలో ఇవ్వటం అంటే మరి మాటలు కాదు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ముందు అనేకమైనవి చేయాలి.
దాంట్లో కూడా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కూడా వస్తాయి. వాళ్ళు ఎందుకనంటే మేము ఉంది 4 చొక్కాలు కుట్టించుకోవడానికి 4 కుట్లేస్తే అయిపోతాయి. ఇవాళ మహిళలకు వచ్చేసరికి అనేక ఎంబ్రాయిడింగ్ చేయించుకుంటున్నారు. ఒక్కోటి కుట్టించాలంటే 6,000-7,000 రూపాయలు కూడా అవుతున్నాయి. మేము కూడా పెట్టలేక వచ్చిపోతున్నాం. అయ్యేసరికి అన్ని ఒక్కొక్కటి కార్యాచరణ అవుతాయి. మా నోటీస్లో ఉంది, మీరు ఇబ్బంది పడవలసిన లేదు. మీకు త్వరలోనే ఎలక్షన్ చేస్తాం. చాలా మంది అడిగి ఉన్నారు, మీరు ఇదివరకు కూడా ఎక్కడో ఉచితంలో ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వలేదన్నారు. మీరు చేసే సేవల ముందు మేము చేసేది తక్కువైనప్పుడు కూడా మీకు కూడా చూసి తప్పనిసరిగా ఇస్తాం. అంటే ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం కొన్ని ఇబ్బందుల వల్ల. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మీ రోటరీ క్లబ్ వారికి అనేది మీకు ఏదో ఒక దీనికి స్థలం అనేది మేము వేసుకుని జరుగుతుంది. చేసేటువంటి ఈ మిషన్లో మరి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీ అందరూ కూడా ఈ నేర్చుకున్న తర్వాతే ఇవి మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి ఏలూరు కార్పొరేషన్ పరంగా గతంలో కూడా చాలాసార్లు మరి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈ కుట్టు మిషన్లని వేరే విధంగా ఆలోచించుకోకుండా మీరే ఉంచుకొని మీరే రోజు మరి దాన్ని ఉపయోగించుకుంటూ మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేసి వీళ్ళు ఈ మిషన్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ సిఎస్ఆర్ గ్రాంట్ మనకి రోటరీకి ఇచ్చి రోటరీ 3020 ఫ్రమ్ కృష్ణా జిల్లా నుంచి ఇచ్చేవాళ్ళ దాకా ఉన్న రోటరీ 3020 ఇచ్చి 800 మంది ఆడవాళ్ళకి మహిళా సాధికారిక కింద ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళకి పిటిషన్ ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేయమని అడిగింది. దానిలో మేము చేసింది ఏంటంటే ఎవరైతే కుట్టు మీద ఆధారపడి, అంటే మీరు ఈ కుట్టు మిషన్లు పాతవి ఉంటాయి ఇంట్లో, పాతవి అంటే హోమ్ బేస్డ్ మిషన్స్, అలాగే దాన్ని నమ్ముకొని మీరు జీవనోపాధి సాగిస్తుంటే దాన్ని అప్లిఫ్ట్ చేయడం వల్ల మీకు క్వాలిటీ ప్లస్ ప్రొడక్టివిటీ రెండు కూడా పెరుగుతుంది అని చెప్పేసి నిశ్చయించి ఈ విధంగా ఇచ్చారు. తర్వాత ఆయనకి కొన్ని ప్రెషర్స్ ఉన్నాయన్నారు. నేను కూడా ప్రెషర్ తీసుకొస్తాను మా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అని చెప్పారు. సో ఆయన వెంటనే మొబిలైజ్ అయ్యి మనకి ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి సుబ్బారావు గారు. అదేవిధంగా ఈరోజు మన నాయకులు మరి ఇతర అట్లాగే వీరందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, మా మార్కెట్ యార్డ్లో ఈ ప్రోగ్రాం పెట్టి ముఖ్యంగా మా సెక్రటరీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అకామిడేషన్ ఇచ్చారు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు ఆయన రిక్వెస్ట్ సర్వీస్ యాక్టివిటీ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి మంచి యాక్టివిటీ చేసినందుకు రోటరీ క్లబ్ వారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, పెద్దబాబు గారికి, వేదిక మీద పెద్దల భీమడోలు మండలంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గుండుగొల్ల గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ను, వడ్డిగూడెంలో ప్రభుత్వ రాయితీతో నిర్మించిన మినీ గోకులం షెడ్ను ఎంపీ, ఎమ్మెల్యే ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రమైన భీమడోలు బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. అదేవిధంగా ఎంపీ పుట్ట ఆధ్వర్యంలో భీమడోలు మాన్సా హైస్కూల్ ఆవరణలో ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చిన్నారుల నృత్యాలను వీక్షించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మీరు సైడ్కి వచ్చేయండి ఇలా డిపార్ట్మెంట్. ఓకే ఓకే ఇంకా మీరు వెనక రావాలి. వెనక్కి వచ్చాడు అన్న జరగదు. ఓకే ఓకే సార్
సభ్యులు లాంటి వారు. ఆయనకి నిజంగా మరి ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఓకే సార్. మాకు అన్ని మండలాల్లో కూడా ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని అడిగితే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఇవాళ అప్పుడే మీరు చూస్తే 170 మంది హెల్త్ క్యాంప్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవాళ ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు 50% కన్సెషన్ ఇచ్చి వాళ్ళు మాకు ఈ సంబంధించినవన్నీ కూడా ఇది చేస్తున్నారు. మన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. పాత గవర్నమెంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ అసలు రాకపోతుంది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం పెట్టిన ఆ రోజుకే సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు చూస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్లో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు ఇవాళ చూస్తే మనకి భీమడోల్లో రైల్వే స్టేషన్లో చాలాసార్లు ఇక్కడ భీమడోల్ నుంచి వచ్చి నన్ను రైలు ఆగడం లేదండి, ఈ ట్రైన్స్ ఆపడానికి మీరు కంపల్సరీ మాట్లాడాలన్నారు. నేను మొన్న రైల్వే మినిస్టర్ గారికి కలిసి మాట్లాడాను. ఈ సమస్య ఏముందంటే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్,
ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల, MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్, MS, ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్, MS, ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్.
విటమిన్ డి లోపం కారణంగా చిన్న వయసులోనే ఎక్కువ మందికి ఎముకల సాంద్రత తగ్గిపోతుందని ప్రముఖ ఆర్థో వైద్యులు శ్రీకృష్ణ అన్నారు. ఆర్ఆర్పేటలోని ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే ఉచిత ఆర్థో వైద్య శిబిరాన్ని ఈ శనివారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్రే, బీపీ, షుగర్, బోన్ డెన్సిటీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కావటం వల్ల సూర్యకిరణాలు తాకటం లేదని, ఫలితంగా డి విటమిన్ లోపించి చిన్న వయసులోనే ఎముకల వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుందని అన్నారు. అధిక బరువుతో కూడా ఆర్థో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. సమతుల్యమైన ఆహారంతో పాటు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా మందులు అందజేశారు. చెక్క మంచం మీద పడుకోవాలి, లేచాడు పడుకోవడం చేయాలి. అది కొన్నాళ్ళు పని చేస్తుంది, అది చేయించుకోండి. ఇంకో కూడా కొంచెం బుల్లబారుతుంది. ఇందాక ఇంజక్షన్ ఒకటి నేను అయిన తర్వాత తీసుకున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ, మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు. మరి మేము ఈ హాస్పిటల్ స్థాపించి దాదాపుగా 10-12 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజల కోసం మేము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రతి పేదవాడికి మనం మా దగ్గర అయ్యే టెస్టులు, ముఖ్యంగా ఎక్స్రే, రక్త పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్ష, ఇవన్నీ పరీక్షించి వీటికి తగిన మందులు మేము ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు నిజంగా అంటే పరీక్షలు చేయించుకోలేక పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ప్రతి నెల జరిగే ఈ క్యాంప్లో వాళ్ళు పాల్గొంది మంచి వైద్య సహకారం పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యని 49వ డివిజన్ లక్ష్మీనగర్ వాసులు కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది గొల్లపల్లి మురళి కాలనీవాసుల సమస్యలైన రోడ్లు, మురుగునీటి పారుదల గురించి మరియు ఆర్టీసీ బస్సుల నిలుపుదల గురించి ఆయన దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించిన ఆయన ఆర్టీసీ విజయవాడ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. రాబోయే వర్షాకాలానికి ముందే రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లులాని నగర్ మెయిన్ రోడ్ ఎస్వి కళ్యాణ మండపం నుంచి ఉత్తరం వైపు వెళ్లే 40 అడుగుల రహదారి మరింత గోతులమయంగా నడవటానికి వీలు లేకుండా ఉందని తెలియజేయగా త్వరలోనే పనులు పూర్తి చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది గొల్లపల్లి మురళి మరియు లక్ష్మీనగర్ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి పనిచేసే నాయకుడు ప్రజలకు అవసరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ వాసులు గొల్లపల్లి మురళి, యేసుపాదం, సత్యనారాయణ, జయరాజు, కళ్యాణ్, సోము, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా నేను వెళ్ళి ఏ ఇంపార్టెంట్ అవి పెట్టమని చెప్పా. మొన్న ఎవరు మీ సాగరా ఎవరో ఉన్నాడు, అతను వచ్చాడు యాక్చువల్లీ చెప్తాను. తీసుకోవాలి.
నాకు ఫైల్ చేయాలి కానీ వాళ్ళు చేయలేదు. నేను రోజు అక్కడికి వెళ్తున్నానండి. ఆయన ఎస్ఐ గారు ఏమన్నారంటే నీకు దెబ్బలు బాగా తగింది కదా. రాములో నేను కొంతరం కాపాడుకుంటాను, 3 తరాల నుంచి అలా కాపాడుకుంటాను. బయటికి రాండి అంటే మా పక్క అలా కాదు, మా పిల్లలు వచ్చే పెళ్ళైన దానితో నేను వెళ్ళలేదు. మా అమ్మాయి కాపురం పెట్టినా కూడా వెళ్ళాలి. ప్రస్తుతానికి ఏం లేదు, చూద్దాం పండుగ వెళ్ళిందా ఏం ప్రస్తుతానికి ఏం లేదు. ఈరోజు స్థానిక 49వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ వాసులందరం కలిపి ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి నూతన సంవత్సర, క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ సందర్భంగా మేము కలిసి పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని 2-3 సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా పాజిటివ్గా స్పందించి మా కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను. అలాగే నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మరి 1కి 50 సార్లు నేనే మాట్లాడి అధికారులతో ఈ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ముఖ్యంగా మాకు మరి విజయవాడ నుంచి వచ్చాయి కానీ అటు రాజమండ్రి నుంచి వచ్చాయి కానీ అక్కడ మా కాలనీ దగ్గర రిక్వెస్ట్ స్టాప్ లేదు బైపాస్ మీద అని చెప్పి మేము అడిగాము. అయితే ఆర్టీసీ చైర్మన్ గారికి నేను చెప్తాను, మీరు కూడా కలవండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆర్టీసీ చైర్మన్ గారిని కూడా కలిసి మేము మరి అక్కడ రిక్వెస్ట్ స్టాప్ని అడిగి సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలకి అలాగే మా లక్ష్మీనగర్ ప్రజలకి మరి ముఖ్యంగా మరి మన అధికార యంత్రాంగానికి అలాగే స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ చంటి గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీనం దత్తనాథ క్షేత్రం దేవాలయ ప్రతిష్టై 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 12 ఆదివారం నుండి జనవరి 15 బుధవారం వరకు ద్విపుష్కర సంప్రోక్షణ మహాయాగం జరుగుతుందని ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ లోనాని తెలిపారు. శనివారం దొండపాడు దత్తాశ్రమం ఆలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ లోనాని మాట్లాడుతూ 13వ తారీఖు ఉదయం రుద్రయాగం, సాయంత్రం పూర్ణాహుతి, 6 గంటలకు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆగమనం, అలాగే 14, 15 తేదీల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయని, తర్వాత జంటనాగుల ప్రతిష్ఠ అనంతరం స్వామీజీ భీమవరం వెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ లోనాని, ట్రెజరర్ శానం ప్రసాద్, మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు నందత్నాథ క్షేత్రం మా ఆహ్వాన్ని మన్నించి మీరు వచ్చినందుకు వారందరికీ నమస్కారాలు. ఏలూరు నందత్నాథ క్షేత్రము అవధూత దత్తపీఠ మైసూరుకి అనుబంధ సంస్థ. 2001 జనవరిలో ఇక్కడ స్థాపితమైంది. గణపతి సచ్చిదానంద పీఠాల్లో ఇదొక పీఠం. అంటే 24 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం, అంతే కదా. ప్రతి 12 ఏళ్ళకి సనాతన ధర్మ ప్రకారంగా శిఖరాలకి సంప్రోక్షణ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో 24 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇప్పుడు పుష్కర సంప్రోక్షణ మహాయాగము జరగబోతోంది. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ నెల 13వ తారీఖు సాయంత్రము 6 గంటలకి ఏలూరు నందత్నాథ క్షేత్రం ఆశ్రమానికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంలో అవధూత దత్తపీఠానికి ఉత్తరాధికారి అయిన పరమ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారు కూడా అదే రోజున వస్తున్నారు. సో ఆ రోజున శ్రీచక్ర పూజ ఉండటానికి అవకాశం ఉంది. స్వామికి స్వాగతం కూడా పలకటం జరుగుతుంది సభలో. 14వ తారీఖు ఇది మకర శివరాత్రి మకర సంక్రాంతి సందర్భంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజున పొద్దున కూడా శ్రీచక్రార్చన సుమారుగా 9:30కి స్టార్ట్ అవుతుంది. తర్వాత అదే రోజు హోమాలు చాలా చేయాల్సి వస్తుంది. హోమాల ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పంపించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇవి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం. వారి ఎమ్మట
పండితులు వస్తున్నారు. ఈ దివినామ సంకీర్తనకి దీనికి దానికి సంబంధించిన ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారు, ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వస్తారు. వాళ్ళందరికీ ఉండటానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా 80 నుంచి 90 మంది వారెమ్మట ఉంటారు, పీఠంలో ఉండే మనుషులు. అలా భక్తులుగా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, అది వేరే విషయం. అంచేత ఈ కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్ళడానికి ప్రెస్ మీడియా, సోషల్ మీడియాయే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంచేత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సందర్భంలో ఈ కార్యక్రమాల గురించి కొంచెం వివరణ ఇచ్చి ప్రచురణ చేయవలసిగా మా యొక్క ప్రార్థన. ఏలూరు జిల్లా నిడమరు సర్కిల్ పరిధిలో గణపవరంలో కోడి పందాల కోసం ఉపయోగించే సుమారు 1300 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని కోడి కత్తులు తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం చేబ్రోలు పిఎస్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గణపవరం మండలం చిన్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన బ్రహ్మానందం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేసేందుకు కోడి కత్తులు చేస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేయగా సుమారు 300 కోడి కత్తులతో పాటు కత్తులకు పదును పెట్టే మోటార్ను గణపవరం పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు, అలాగే నిడమరు సర్కిల్ పరిధిలో 3 పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 320 మందిని బైండోవర్ చేసినట్లు, అదేవిధంగా కోడి పందాల కోసం సిద్ధమైన 11 బర్లను ధ్వంసం చేసినట్లు, ఎవరైనా పండగ పేరుతో జోదాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. సమావేశంలో నిడమరు సిఐ సుభాష్, ఎస్ఐలు మణికుమార్, సూర్యభగవాన్ పాల్గొన్నారు. నిడమరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గణపవరం పోలీస్ స్టేషన్లో చిన్న రామచంద్రపురం గ్రామంలో మాకు వచ్చిన సమాచారం మేరకి ఈ కోడికత్తులు రేపు రాబోయే సంక్రాంతికి కోడికత్తులు తయారు చేస్తూ, అదేవిధంగా పాత కోడికత్తులకి అన్నిటి కూడా పదును పెడుతూ ఉన్న సమాచారం మేరకు మేము మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అతను అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి మూసిన అని బ్రహ్మానందం, ఈయన తండ్రి శివాజీ ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు. ఈయన ఏంటంటే ఈ కోడికత్తులన్నింటిని కూడా తయారు చేసేసి ఇవన్నిటిని కూడా దాని షేపులన్నీ రెడీ చేసుకొని ఇవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ అది పెట్టుకొని దాన్ని లేట్ మిషన్ మీద సానబట్టడం, ఈ ప్రిపేర్ చేస్తున్న దాని మీద సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అవన్నీ చూస్తే మొత్తం సుమారుగా 1300 ఈ కోడికత్తు బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్నీ కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. కాబట్టి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఈ చట్ట ప్రకారం ఏదైతే మన ఏపీ గేమింగ్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం మరియు ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం కూడా తన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు అయినటువంటి ఈ కోడిపందాలు, పేకాట్లు, అదేవిధంగా జోదం, ఇతర గుండాట్లు కానీ, ఎత్తు చిత్తులాట కానీ ఇలాంటి వలన మీరు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అనవసరమైనటువంటి పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగటం మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఆనందంగా వచ్చి విషాదంగా ఇంటికి నుంచి వెళ్తున్నారు. కాబట్టి అది కరెక్ట్గా కాదు. దాని ఉద్దేశంతో మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ. రామకోటి ప్రాంగణంలో శనివారం ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నాగేష్ బృందంచే 102 మందికి ఉచిత ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ ఉచితంగా మందులిచ్చి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గత 3 సంవత్సరాల నుండి ఈ శిబిరం నిర్విరామంగా ప్రతి నెల 2వ శనివారం జరుగుతుంది. ఈ శిబిరం నందు పరిసర ప్రాంత ప్రజలందరూ ఎక్కువగా వచ్చి వినియోగించుకుంటున్నారు. మరియు ప్రతి నెల 3వ ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని, శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడునని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
జై శ్రీరామ్. ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత 3 సంవత్సరాల నుంచి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రముఖ ప్రభుత్వ వైద్య హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వివిఎం నగేష్ గారు మెడికల్ ఆఫీసరు, ఆయన నేతృత్వంలో ఆయన బృందంతో చక్కటి మందులు ఇస్తూ దగ్గర 30-40 కిలోమీటర్ల నుంచి కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ వస్తున్నారు. చాలా బాగా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందపడుతూ ఎంతోమందికి చెప్తున్నారు. సుమారుగా 120 మంది ఇక్కడికి ఆయుర్వేద వైద్య శిబిరానికి వస్తున్నారు. అందరూ కూడా చాలా ఆరోగ్యాన్ని పొంది చాలామందికి చెప్పి అలా మౌత్ పబ్లిసిటీ వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి సహకరించిన నా సహచరులు అలాగే డాక్టర్ గారికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా దగ్గర నుంచి పొందుతూ మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి ప్రకృతి పరీక్ష శిబిరాన్ని కూడా ఈ శిబిరం యొక్క ఆధ్వర్యంలో చాలా సత్ఫలితాన్ని పొందినాయి. వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా మంచి ఆరోగ్యానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లోకి వస్తాయి. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి మానేపల్లి రామారావు గారికి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. భీమడోలులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మేరకు శనివారం భీమడోలు మాన్సా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి సంబరాల పేరిట బొమ్మల కొలువు, భోగిమంటలు, నృత్య ప్రదర్శనలు, ముగ్గులు పోటీలు పాఠశాల కరస్పాండెంట్ యలమత్తి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. ముగ్గుల పోటీల్లో విద్యార్థులు రంగవల్లులను తీర్చిదిద్దారు. అనంతరం భోగిమంటలు వేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంతో ఆసక్తిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులందరూ ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ బొమ్మల కొలువుని చూసి బాగా ఎంతో ఆనందంగా ఇది ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే భోగి మంటలు, ఏదైతే మన భోగి మంటలు ఉన్నాయో మనం సంక్రాంతికి మొదటి రోజు సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యేది భోగితోనే. ఆ భోగి మంటలు విద్యార్థులందరూ కూడా చక్కగా చూసి మన సంక్రాంతి వేడుకలు తెలుగు వారికి ఏదైతే అత్యంత పెద్ద పండుగ, అలాగే ఎవరైతే పెద్ద పండుగని పిలుచుకుంటూ మనం ఎంతగానో ఎంజాయ్ చేస్తామో, కొత్త బట్టలు, పిండి వంటలు, రైతులకి ధాన్యం వచ్చిన కొంచెం ఆ సందడి, మొత్తం ఎక్కడెక్కడైతే మన బంధువులు ఉన్నారో అందరూ కూడా మన ప్రాంతానికి, మన ఊరికి, మన ఇంటికి వచ్చి ఎంతో బాగా వేడుకగా 3 days భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు చక్కగా ఎంతో వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగని ఈరోజు మానస స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణం, పండుగని గురించి వాళ్ళకి వివరిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీ మమతా హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయని ప్రిన్సిపల్ ఎస్ మమతారాజ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేయడానికి, చిన్న వయసులోనే పరమత సహనం తెలియజేయటానికి, అలాగే సంస్కృతి సంప్రదాయం తెలియజేయటం ద్వారా చిన్నారులో ఎలాంటి భేదం లేకుండా జీవించడానికి ఇలాంటి పండుగలు పాఠశాల స్థాయి నుండే నేర్పడం వల్ల పిల్లల్లో ఆరోగ్యకరమైన మానసిక వాతావరణం ఏర్పడుతుందని, అన్ని మతాల పండుగలు పిల్లలతో చేయిస్తామని, తద్వారా పిల్లల మనస్తత్వం మారుతుందని, సమాజంలో ఉన్న రుగ్మతలను దూరం పెట్టడానికి ఆస్కారం ఉంటుందని డైరెక్టర్ ఎస్ఎస్ రాజు అన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం భాగ్య, చంద్రిక, ప్రసూన తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్ళు పోయటం, పాల పొంగళ్లు, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు, చిన్నారుల నృత్యాలు మంచి శోభనిచ్చాయి. శ్రీమద్రమారమణ గోవిందో
శ్రీమద్ రమారమణ గోవిందో. Hey, my golden sparrow! Raulito, con fuerza muchachos. Sigamos. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.